పొరపాట్ల హాస్యం. ఒక భారత గ్రామంలో శంకర్ అనే భక్తుడు నివసించేవాడు. అతను భగవాన్ శివుడిపై తన భక్తి నియమనిష్టలతో ప్రసిద్ధి చెందాడు. ప్రతి ఉదయం సూర్యోదయం ముందే అతను సమీప నదిలో స్నానం చేసి మంత్రాలు జపించేవాడు. ఇంటికి తిరిగి వచ్చే మార్గంలో అతను ఒక కూరగాయల తోటగుండా వెళ్లేవాడు. అలవాటుగా కొన్ని కూరగాయలు తెచ్చుకునేవాడు. తనకు అవి తీసుకోవడంలో తప్పులేదని అనుకున్నా ఆ చిన్న అపహరణ భవిష్యత్తులో కష్టాలు తెచ్చింది. ఆ తోటమాలి కష్టపడి పండించిన కూరగాయలు రోజుకోసారి తగ్గిపోతున్నాయి అని గమనించాడు. ప్రతి ఉదయం అతను తక్కువ కూరగాయలే కనిపించేవి. అతని మనసులో అనుమానం పెరిగి దొంగను పట్టుకోవాలని నిర్ణయించాడు. ఒక రాత్రి నిద్రపోకుండా తోటలో కర్రతో దాక్కున్నాడు. చంద్రకాంతి తోటపై పరుచుకుని ఉండగా తోటమాలి తన పంటను రక్షించడానికి ఆతృతగా ఎదురుచూశాడు. తరువాతి ఉదయం శంకర్ తన నదీస్నానం పూర్తిచేసి తోటగుండా వెళ్లాడు. అతను 4 వంకాయలు తీయగా తోటమాలి దాక్కున్న చోటనుండి బయటికి దూకి కర్రతో అతని తలపై బలంగా కొట్టాడు. శంకర్ నేలపై పడిపోయి ఓ శివా, ఓ శివా అని అరిచి స్పృహ కోల్పోయాడు. ఆ ఉదయపు నిశ్శబ్దం ఒక్కసారిగా భయంకర శబ్దంతో నిండిపోయింది. పూజారి పడిపోయిన రూపాన్ని చూసి తోటమాలి గుండె మృదువైంది. అతను వెంటనే దీపం తీసుకొచ్చి చూశాడు. అతని కళ్లముందు ఉన్నవాడు మరెవరో కాదు, ఊరి పూజారి శంకర్. భయంతో వణికిపోయి అతన్ని లేపేందుకు ప్రయత్నించాడు కాని ప్రయోజనం లేకపోయింది. పూజారిని చంపేశాను అనే భయంతో అతను గ్రామం విడిచి పారిపోయాడు. కాని శంకర్ చనిపోలేదు. ఉదయపు చల్లని గాలి అతని ముఖాన్ని తాకగానే క్రమంగా స్పృహ వచ్చింది. తోటమాలి ఇచ్చిన దెబ్బ గుర్తొచ్చి అతను సిగ్గుపడ్డాడు. తాను దొంగతనంలో పట్టుబడ్డానని ఊరి ప్రజలు తెలుసుకుంటారనే భయం కలిగింది. అవమానం తట్టుకోలేక వెంటనే ఊరిని విడిచి సన్యాసిగా వేషం వేసుకుని బయల్దేరాడు. మధ్యాహ్నానికి శంకర్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఆందోళన చెందింది. ఆలయంలో వెతికినా అతను కనిపించలేదు. గ్రామస్థులు కలిసి నది ఒడ్డున వెతికారు. చివరికి అతని సంచి నీటి దగ్గర పడి ఉండటం కనుగొన్నారు. అతను ప్రవాహంలో కొట్టుకుపోయాడని భావించి అందరూ దుఃఖించారు. పూజారులు కర్మలు నిర్వహించి అతని మరణాన్ని స్మరించారు. ఇదే సమయంలో తోటమాలి సన్యాసి వేషంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి తిరిగాడు. పూజారిపై చేసిన దాడి అతన్ని రోజూ బాధించింది. భార్యాపిల్లలను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నాడు కాని తిరిగి వెళ్లడానికి ధైర్యం కాలేదు. హత్యారోపణ భయంతో తిరిగి గ్రామం చేరలేదు. సంవత్సరం గడిచిన తరువాత ఇక తట్టుకోలేక వేషమార్చుకుని తన ఊరికి తిరిగి వచ్చాడు. గ్రామానికి వచ్చిన తరువాత అతను ప్రజల మాటలు విన్నాడు. వారు అతడే శంకర్ను హత్యచేసి శవాన్ని కాల్చేశాడని నమ్మారు. అతని తోటలో కనుగొన్న ఎముకలతో అతనిపై అపవాదు మరింత బలపడింది. ఈ వదంతులు విని తోటమాలి దిగ్భ్రాంతి చెందినాడు. శంకర్ ఎక్కడో బ్రతికి ఉన్నాడని గ్రహించి తన పేరు తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. శంకర్ కూడా సన్యాసిగా వేషమార్చుకుని ఊరూరా తిరిగాడు. ఒక దారిలో ఇద్దరూ ఎదురుపడ్డారు. తోటమాలి వెంటనే శంకర్ని గుర్తించి అతని పాదాల దగ్గర కూలిపోయాడు. ఆశ్చర్యపోయిన శంకర్ తన రహస్యం తెలిసిన జ్ఞాని అనుకున్నాడు. తన దొంగతనం, సిగ్గు, ఊరునుంచి పారిపోయిన కారణం అన్నీ చెప్పేశాడు. తోటమాలి కన్నీళ్లు పెట్టుకుంటూ తన అసలైన రూపాన్ని తెలిపి తనను కాపాడమని వేడుకున్నాడు. కరుణతో నిండిన శంకర్ అతనితో ఊరికి తిరిగి రావడానికి అంగీకరించాడు. ఇద్దరూ కలిసి ఒక కథ రాసుకున్నారు, తాము తీర్థయాత్రకు వెళ్లినట్లు. వారిద్దరూ బ్రతికి గ్రామానికి తిరిగి రావడం గ్రామస్థులకు ఆశ్చర్యం కలిగించింది. కుటుంబాలు వారిని ఆనందంగా ఆహ్వానించాయి. వారి అబద్ధం దుఃఖం తెచ్చినా చివరికి నిజం మాత్రమే శాంతి, ఏకతను తెచ్చింది. గ్రామంలో ప్రతి ఒక్కరూ వారిని చూసి సంతోషపడ్డారు. తోటమాలి భార్య, పిల్లలు అతన్ని కౌగిలించుకున్నారు. శంకర్ భార్య కూడా కన్నీళ్లతో భర్తను ఆహ్వానించింది. గడచిన సంవత్సరం బాధను మరిచిపోయి ప్రజలు వారిని మళ్లీ స్వీకరించారు. నిజం, క్షమాపణతో 2 కుటుంబాలు మళ్లీ ఒకటయ్యాయి. అబద్ధం, భయం చివరికి బాధనే ఇస్తాయి. కాని సత్యం, నిజాయితీ ఎప్పుడూ శాంతిని తీసుకొస్తాయి. నీతి, నిజాయితీతో జీవించండి. అదే మనిషికి గౌరవం మరియు సుఖాన్ని ఇస్తుంది.